విజయ్కి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించేసింది కాబట్టి 5 సరిపోయినాయి. ఓవరాల్గా అతనికి కావాల్సింది 11, 108 వచ్చినాయి, 118 కావాలి. ఇప్పుడు ఒక 5 వచ్చేసినాయి. మిగతా ఈ కమ్యూనిస్టులు వీళ్ళు అయితే కొన్ని షరతులు పెడతారు కాబట్టి అది నడుస్తుంది. అయితే ఏఐఏడిఎంకేకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు అన్నాడీఎంకేకి టచ్లోకి వెళ్ళారన్నటువంటి ప్రచారం రావడంతో పళనిస్వామి ఏఐడిఎంకే కార్యాలయంలో ఇవాళ మీటింగ్కి పిలుపునిచ్చారు. అందరినీ ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళందరినీ రమ్మనమని పిలుపునిచ్చారు. టీవీకేకి మద్దతు ఇస్తామంటూ కొంతమంది నాయకులు బహిరంగంగా చెప్తూ ఉండడం ఎమ్మెల్యేలు ఇప్పుడు తనకి పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు 5 ఏళ్ళు అధికారంలో లేరు, ఇంకో 5 ఏళ్ళు అధికారంలో ఉండరు, ఆ తర్వాత వస్తుందన్న నమ్మకం లేదు. జయలలిత లాంటి క్యాపబిలిటీ ఏం పళనిస్వామికి లేదు. గ్రౌండ్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయ్యాడు, 3rd ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఇదివరకు సెకండ్ అన్న చెప్పుకోవడానికి ఉండేది, ఇప్పుడు 3rd ప్లేస్కి తీసుకెళ్ళాడు. ఇక రాజకీయ భవిష్యత్తు శూన్యం అన్నప్పుడు నిదానంగా వాళ్ళందరూ టీవీకి వెళ్ళిపోతారు అన్నటువంటి భయం ఇప్పుడు పళనిస్వామిలో ఉంది. వాస్తవంగా భారతీయ జనతా పార్టీ చెప్పినట్టు నడుచుకుని ఒక సిస్టమేటిక్గా ఉంటే బాగానే ఉండేది. బట్ భారతీయ జనతా పార్టీ నాశనం చేస్తే తను స్ట్రాంగ్గా ఉంటాను అనుకుని తను కూడా నాశనం అయ్యాడు.